హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు వ్లాగ్లో మీకు సాయంత్రం చేసుకునే కొన్ని పనులైతే మీతో షేర్ చేస్తున్నాను. టైం 7:30 దాటింది. ఇగోండి, కొద్దిగా జర్నీ చేసే పని ఉంది. అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. శ్రీరామనవమికి అక్కడ పూజ చేస్తున్నారని చెప్పి పిలిచారనమాట. సో ఆ ఊరు వెళ్ళాలి కాబట్టి కొన్ని ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ అన్నీ కూడా ప్యాక్ చేసి పెట్టాను. అండ్ మా అబ్బాయి బ్యాగ్ కూడా, వాడిది స్విమ్మింగ్ బ్యాగ్ ఉంటే సపరేట్గా వాడి వరకు అన్నీ నీట్‌గా సర్దేసి పెట్టేశాను. ఇంకా ఆల్రెడీ ఆరిపోయిన బట్టలున్నాయి. సమ్మర్ గదా! దెబ్బకి ఆరిపోతున్నాయి. అవన్నీ కూడా మడతేసేసి మా లగేజ్ కూడా అంతా ప్యాక్ చేసేసుకుంటే ఊరికైతే బయలుదేరొచ్చు. ఈ వీడియోలో మీకు నా షార్ట్ హెయిర్ ఎలా స్టైలింగ్ చేస్తానో చూపిస్తాను. దీనికోసం ఇక్కడ నేను అగారో నుంచి ఎలైట్ హెయిర్ స్ట్రైట్నర్ అయితే తీసుకున్నానండి. వైడ్ బ్రాడ్ ప్లేట్స్ ఉంటాయి. మనకి కెరాటిన్ ఇన్ఫ్యూజ్డ్ సెరామిక్ కోటెడ్ ప్లేట్స్ వల్ల ఏంటంటే హెయిర్ స్టైలింగ్ చేసుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. త్వరగా హీట్ ఎక్కుతుంది. మనం టెంపరేచర్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. వైడ్ ప్లేట్స్ ఉంటాయి. అండ్ మనకు వైర్ కూడా 360 డిగ్రీస్ రొటేట్ అవుతుంది అనమాట. సో దట్ మనం ఎటువైపు తిప్పి హ్యాండిల్ ఎట్లాగా మనం యూస్ చేసినా కూడా వైర్ అనేది ఇబ్బంది అయితే ఉండదు. మనకి విత్ వారంటీ కార్డ్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి టెంపరేచర్ పవర్ బటన్ ఉంటుంది. ప్లస్ మైనస్ బటన్స్ తోటి టెంపరేచర్ పెంచుకోవడం తగ్గించుకోవడం అయితే చేసుకోవచ్చు. ఈ వైర్ అయితే 360 డిగ్రీస్ రొటేట్ అవడం వల్ల మనం చేసుకునేటప్పుడు చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఇక్కడ మనం స్విచ్ చేసినప్పుడు ఇట్లా ఆఫ్ అని చూపిస్తుంది. తర్వాత మధ్యలో ఉన్నటువంటి పవర్ బటన్ని లాంగ్ ప్రెస్ చేస్తే మనకి పవర్ అయితే ఆన్ అవుతుంది. ఇది మినిమం 150 డిగ్రీస్ ఉంటుంది. మ్యాక్సిమం 230 డిగ్రీస్ వరకు పెంచుకోవచ్చు. సో మన ఇష్టాన్ని బట్టి మనం కావాల్సినంత టెంపరేచర్ని అడ్జస్ట్ చేసుకొని హ్యాపీగా స్టైలింగ్ అయితే చేసుకోవచ్చు. హెయిర్ స్ట్రైటనర్ వాడే ముందు మనం ఎప్పుడైనా సరే ముందు ఏంటంటే మనకి హెయిర్ ప్రొటెక్టెంట్ సీరమ్స్ అని దొరుకుతూ ఉంటాయి. ఆ సీరం అప్లై చేసుకున్న తర్వాత హెయిర్ అయితే మనం స్టైలింగ్ చేసుకుంటే కొంచెం హీట్ ఉంటుంది కాబట్టి హీట్ వల్ల హెయిర్ బ్రేక్ అవ్వడం కానీ డ్యామేజ్ అవ్వడం కానీ అట్లా లేకుండా ఉంటుంది. మనకి ఇదేంటంటే కెరాటిన్ ఇన్ఫ్యూజ్డ్ సెరామిక్ కోటెడ్ ప్లేట్స్ అవడం వల్ల అంత హెయిర్ డ్యామేజ్ అయితే ఉండదు. లాంగ్, మీడియం హెయిర్, షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళైనా ఈజీగా చేసుకోవచ్చు. టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి మీ ఇష్టాన్ని బట్టి మనం టెంపరేచర్ అయితే సెట్ చేసుకోవచ్చు. ప్రొఫెషనల్గా కూడా హెయిర్ సెట్టింగ్ చేసుకోవడానికి దీన్ని హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే చాలా రీజనబుల్ ప్రైస్లో ఉందండి. దీని కాస్ట్ వచ్చేసి 1454 ఉంది ప్రజెంట్ అమెజాన్ ప్రైస్. మీకు ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్, పిన్ కామెంట్లో ఇస్తాను. మీరు కావాల్సిన వాళ్ళు ఆ లింక్ ద్వారా ప్రజెంట్ మీరు పర్చేస్ చేసే టైంకి ఎంత ప్రైస్ ఉందనేది చూసుకొని హ్యాపీగా తీసుకోవచ్చు. ఇక్కడ మెయిన్‌గా ఏంటంటే నాది షార్ట్ హెయిర్ అవ్వడం వల్ల కంప్లీట్‌గా డే అంతా కూడా నేను జుట్టు అయితే వదిలిపెట్టుకోననమాట. సో హెయిర్ అనేది ముడి ఎప్పుడు పైకి పెట్టి ఉంచడం వల్ల అది ఒక కర్వ్ షేప్ లాగా, అంటే అదేదో ఇట్లా పక్కకు తిరిగినట్టు ఉంటుంది. నాకు అలా కాకుండా కొంచెం స్ట్రెయిట్‌గా ఉంటే మనకి హెయిర్ పొడవుగా కూడా అనిపిస్తుంది. ఎంతసేపు అది ఎస్ షేప్‌లో ఇలా పైకి లేచినట్టుగా ఒత్తుగా లేచి నిలబడి ఉంటుంది. సో దానికోసం మనం ఎప్పుడన్నా జర్నీస్ చేసేటప్పుడు కొంచెం హెయిర్ సెట్ చేసుకుంటే బావుంటుంది కాబట్టి ఈరోజైతే నేను నా హెయిర్ స్ట్రెయిట్ చేసుకుంటూ మీకు చూపిస్తున్నాను. కెమెరాకి అంటే ఇట్లా పెట్టుకొని చేయడం వల్ల నాకు అంత కన్వీనియంట్ అనిపించలేదు గానీ, మనం సెల్ఫ్‌గా కూర్చొని కన్వీనియంట్‌గా చేసుకుంటే ఇంకా మంచిగా స్టైలింగ్ అయితే చేసుకోవచ్చు. మీరు చూసారు కదా, ఇటుపక్క ఎట్లాగా మనకి నొక్కులుగా ఉందో హెయిర్, దాన్ని ఇటు సైడ్ నేను మంచిగా స్ట్రెయిట్‌గా చేసేసుకున్నాను. హెయిర్ అనేది స్ట్రెయిట్ చేసుకున్నప్పుడు కొంచెం లాంగ్‌గా కూడా అనిపిస్తుంది. అండ్ హెయిర్ షైనీగా కూడా ఉంటుంది. సో ఆ డ్యామేజ్ అనేది లేకుండా ప్రొటెక్టెంట్ సీరం అనేది రాసుకొని చక్కగా ఇట్లా స్ట్రెయిటన్ చేసుకుంటే హెయిర్ షైనీగా ఉండడంతో పాటు మంచి లుక్ కూడా వస్తుంది. సో ఎప్పుడు కర్లీ హెయిర్ ఉండేవాళ్ళు కూడా కొంచెం కొత్తగా ట్రై చేయాలనుకుంటే హెయిర్ స్ట్రైట్నర్ తోటి వాళ్ళు ఒకసారి ఇలా చేసుకున్నారనుకోండి, ఒక న్యూ లుక్ ట్రై చేసినట్టుగా ఉంటుంది. ఎంత హెయిర్ స్ట్రైట్ చేసినా కూడా తర్వాత అంటే కొన్ని డేస్ తర్వాత మళ్ళీ మన న్యాచురల్ హెయిర్ ఎలా ఉందో అలాగే అయిపోతుంది. కాకపోతే స్పెషల్ అకేషన్స్‌కి మనకు నచ్చినట్టుగా కొంచెం ఎక్స్‌ట్రా స్టైలింగ్ చేసుకోవడానికి హెయిర్ స్ట్రైట్నర్ అయితే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. తక్కువ ప్రైస్‌లో సింపుల్‌గా ఈజీ టు క్యారీ, లో బడ్జెట్‌లో మీరు మంచి కెరాటిన్ ఇన్ఫ్యూజ్డ్ ఉన్నటువంటి స్ట్రెయిట్నర్ కావాలనుకుంటే దీన్ని తీసుకోండి. మనకి రూ. 1500 లోపలే వస్తుంది. మరి ఎక్కువ కాస్ట్ అయితే ఏం కాదు. మనం ఎప్పుడన్నా సరదాగా మనకు మంచిగా స్టైల్‌గా చేసుకోవాలనుకున్నప్పుడే యూజ్ చేసుకుంటూ ఉంటే మనకి కొంచెం ఫీల్ కూడా బావుంటుంది కదా, ఎప్పుడైనా అకేషనల్‌గా రెడీ అయినప్పుడు. సో మీరెవరైనా కావాలి అంటే తీసుకోండి. ఇంక నేనైతే ఇగో నా చిన్న హెయిర్ మీరు చూస్తున్నారు గదా, ఆ వేవీ లెంత్ అనేది కొంచెం క్లియర్ అయిపోయి మనకి పొడవుగా కూడా హెయిర్ అనిపిస్తుంది. ఇంకా ఈ హెయిర్ స్ట్రెయిట్నర్ చేసేసుకున్న తర్వాత నేను మిగతా వర్క్స్ అన్నీ కూడా వైండ్ అప్ చేసుకొని ఇంకా జర్నీకైతే స్టార్ట్ అవుతాం మేము. అక్కడికి వెళ్ళిన తర్వాత పాసిబుల్ అయితే వీడియో షూట్ చేసి మీకు అది కూడా వ్లాగ్‌లో షేర్ చేస్తాను. ఫైనల్‌గా అయితే నాకు ఈ లుక్ అనేది చాలా బా నచ్చింది. మరీ ఇలాగా పక్కకి లేసినట్టు కాకుండా స్ట్రెయిట్‌గా ఉండడం వల్ల హెయిర్‌లో మన
టెక్స్చర్ ఇంప్రూవ్ అవ్వి లుక్ బావుండడంతో పాటు ఇన్‌స్టంట్‌గా మన ఫేస్ లుక్ కూడా మారిపోతుంది. చేసిన తర్వాత ఎలా ఉందనేది నాతో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇంకా అయిపోయిన తర్వాత అదే పవర్ బటన్‌ని మనం లాంగ్ ప్రెస్ చేస్తే ఆగిపోతుంది. అంతే. సింపుల్‌గా ఇలా ఈజీగా మనమే పార్లర్‌కి వెళ్ళే అవసరం లేకుండా ఇంట్లోనే హెయిర్‌ని స్ట్రెయిటెన్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఇలాగ చేసుకున్న తర్వాత మనం ఒక్కసారి కోంబ్ చేసుకున్నామంటే హెయిర్ సెట్టింగ్ అయితే చేసేసుకోవచ్చు. మనకి నచ్చిన స్టైల్‌లో. ఇది నా రొటీన్ స్టైల్ అనమాట. ఇలాగ కోంబ్ చేసేసుకున్నాను. ఓవరాల్‌గా మనకి డిఫరెంట్ టెంపరేచర్ సెట్టింగ్స్ పెట్టుకోవడము, 360 డిగ్రీస్ కార్డ్ అనేది చక్కగా మూవ్ అవ్వడము, వైడ్ ఫ్లోటింగ్ ప్లేట్స్ సెరామిక్ ఇన్‌ఫ్యూజ్డ్ ఉండడం వల్ల హెయిర్ అనేది ఫ్రిజ్ ఫ్రీగా మంచిగా స్ట్రెయిటెన్ అయితే చేసుకోవచ్చు. ఇంకా పనులన్నీ వైండప్ చేసుకొని మేము శ్రీరామనవమి రోజే ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ బయలుదేరేసి అయితే ఊరైతే వెళ్ళాము. ఇగోండి మా చెల్లి వాళ్ళు, మా తోడికోడలు వాళ్ళు కూడా ఉదయాన్నే వాళ్ళు కూడా నైట్ బయలుదేరి ట్రైన్‌కి వచ్చేసారు. సో, అందరం వచ్చేసాం కాబట్టి ఇంకా రెడీ అయ్యి ముందు గుడిలో పూజ కంటే అక్కడ చేసేదానికంటే ముందు అందరేంటంటే ఇక్కడ పోతురాజు దగ్గర కొబ్బరికాయ కొట్టేసి పూజ అయితే చేసుకుంటారు. సో, ఆ పని కోసం అయితే అందరం బయలుదేరాము. పూజ అయిపోయిన తర్వాత కళ్యాణం దగ్గరకొచ్చేసి కూర్చొని రాములవారి కళ్యాణం అయిపోయాక మంచిగా భోజనం చేసేసి ఫుల్‌గా తిన్నామండి. చాలా అయితే చాలా బాగున్నాయి వంటలు. తినేసి రెస్ట్ తీసుకొని నైట్ కూడా టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ సోమవారం ఉదయాన్నే రావాలి కదా మనం ఇంటికి. వచ్చే దారిలో మాకొక పెద్ద చెరువు ఎంత సైజ్ ఉంటదో అంత చెరువులో బోలెడన్ని తామర పూలు కనిపించాయి. ఎంత బావుందంటే చూడడానికి మీకు కెమెరాకైతే నార్మల్‌గా అనిపిస్తుంది కానీ, రియల్‌గా అయితే ఎంత బావున్నాయో అసలు అన్ని పువ్వులు తెచ్చుకోవాలని అనిపించింది. ఇంకా సరే అని ఒక 10 నిమిషాలు అక్కడ ఆగి మా వాడు ఏదైనా ఒక ఫ్లవర్ అన్నా తీసుకొస్తా అని చెప్పి అక్కడికి వెళ్లి చూస్తూ ఉన్నారనమాట. ఇంక ఇక్కడ ఆగి ఒక 3, 4 పువ్వులైతే మొత్తానికి సాధిచ్చారు. తీసుకొని ఇంక చిన్నగా బయలుదేరి మా ఇంటికైతే వచ్చేసాను. ఇదండి ఈ శ్రీరామనవమికి సింపుల్‌గా ఇలా మా ఊర్లో మేము పూజ అనేది ముగించుకొని పండగనైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా పువ్వులు చూసి నాకు కావాలి అనంటే ఇక మా ఇద్దరు హీరోలు కష్టపడి ఈ పువ్వులు తీసుకొచ్చారనమాట. ఎంత అందంగా ఉన్నాయంటే చూస్తుంటే 2 కళ్ళు సరిపోలేదనమాట. అంత బ్యూటిఫుల్ లైట్ బేబీ పింక్ కలర్‌లో ఉన్నాయి. సో, ఇంక ఇవి తీసుకొని ఇంటికొచ్చేసాం. ఇంక ఇంటికొచ్చాక రొటీన్ తెలిసిందే గదా! మన ఇంట్లో మన పనులు మనం చేసుకుంటాం. నెక్స్ట్ వ్లాగ్ యాజ్ ఇట్ ఈస్‌గా మళ్ళీ మీకొచ్చేస్తుంది. ఇవి ఏవో కొన్ని ఫోటోస్ నేనక్కడ దిగినవి మీకు షేర్ చేస్తున్నాను. ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్.